స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవితం, బలహీనతే మరణం. నిన్ను నువ్వు ఎంత గట్టిగా నమ్ముతావో, నిన్ను నువ్వు ఏ రేంజ్లో నువ్వు ఊహించుకుంటావో అది నిజం. కానీ నిన్ను నువ్వు ఎంతైతే లో సెల్ఫ్ ఇమేజ్తో చూసుకుంటావో బలహీనతే మరణం. అది నీ 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 డెత్కి దగ్గరలో చేస్తుంది. మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా కష్టాలు వచ్చినాయి, మాకు కూడా పరిశ్రమలు అయినాయి. కానీ ఈ పరిశ్రమలో నన్ను ఏం చేస్తే అనుకున్నాం కాబట్టి నిలబడినాం. అరే ఒక్కడ బిజినెస్కి రాకపోతే ఏంది, నా కిరీటం వచ్చి కింద పడతారా? ఇండియాలో 140 కోట్ల జనాభా, ఇప్పుడు 150 దాటి జనాలు పెరుగుతుంది. మన దేశం జనాభా అభివృద్ధికే ఉంది మన దేశం. ఏడిపోయి ఈ రాష్ట్రం కాకపోతే చెన్నై పోతా, చెన్నై కాకపోతే కర్ణాటక పోతా, కర్ణాటక కాకపోతే రాజస్థాన్ పోతా, రాజస్థాన్ కాకపోతే ఢిల్లీలో పోయి చేస్తాం. ఇది కూడా కాకపోతే దుబాయ్లో పోయి చేస్తాం. కానీ చేయడం మాత్రం ఆపలేదు. అదే మమ్మల్ని నడిపించినాయి. సార్ వీడి ఇంటర్నెట్, సార్ వాడి ఇంటర్నెట్, సార్ అరే వాడి కర్మ అది. మన కర్మ, మన రాత మంచిగా లేదు. మనకి ఇంకా అర్థమయ్యే రోజు రాలే. అర్థమయ్యే రోజు వచ్చినా మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. వాని కోసం నువ్వెందుకు పరిచయం అవుతున్నావు? నేను చెప్తున్నా కానీ ఓడుతున్నాడు సార్, నేను చెప్తున్నా ఇంట్లో కానీ అందరు సైలెంట్ అయిపోతుంది సార్. అరే మార్చు. అర్ధగంట చెప్పే ప్లాన్ 10 నిమిషాలు చెప్పు, 10 నిమిషాలు చెప్పేది గంట సేపు చెప్పు, గంట సేపు చెప్పేది 30 నిమిషాలు చెప్పు. మార్చవే ప్లాను. నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎట్లైనా మార్చుకో. నాకు ఎదురుగా కూర్చున్నాడు మొఖం నచ్చకపోతే 10 నిమిషాల ప్లాన్ చెప్తాను. నాకు ఎదురుగా కూర్చున్నాడు ఇంటుండు వాడు అనుకుంటే నేను గంట సేపు చెప్తాను. మొత్తం నేను బెస్ట్ అంటే ఏందో మొత్తం క్లారిటీ చేస్తాను. ఎందుకంటే నా టైం నాకు ఇంపార్టెంట్. ఏ టైం నీకు అవసరం అనేది తెలియదు. నా టైం నాకు ఇంపార్టెంట్. నిన్ను కలిసే టైం నేను ఇంకో ఇద్దరు కలుస్తా ఏమో, అందులో నాకు ఒక వ్యక్తి నాలంటి వాడు దొరకొచ్చు. ప్లాన్ పోయినా ప్లాన్ కాలేదంటే కథ ముఖం మారుస్తాం. ఏం లేదు, ఇక మషమ ముఖం పెట్టి వెళ్ళిపోతాం మనం ఆ నుంచి. ప్లాన్ వాడు ఏం లేదు, వాడు రాలేదు, వాడు కాదు. మాకు కూడా వచ్చినాయి నెగిటివ్లు. మేమేం చేసిన ప్లాన్ ఇది వర్కౌట్ కాకపోతే అప్పటికప్పుడు రోడ్డు మీద ప్రాస్పెక్టింగ్ చేసుకొని కూడా మేము ప్లాన్ చెప్పుకొని ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నాయి. ఒక వ్యక్తి మేము ప్లాన్ పోయి చెప్పి ఆడ వర్కౌట్ కాకపోతే మేము ఫోన్ చేసుకుని నవ్వుకుంటాం. చారి సార్ నేను, ఆంజనేయులు నేను, దాస్ సార్ నేను. మేము ఎంజాయ్ చేసినాం ప్రతి సందర్భం. ప్లాన్ పోయిన తర్వాత ప్లాన్కు రండి సార్ ఉంటా అనేటోడు. మేము 20-30 కిలోమీటర్లు దూరం పెట్టేవాళ్ళం. ఆడుకోయినాక ఆడ ఫోన్ ఎత్తపోయేది. మేమేం చేయాలి? బండిలో పెట్రోల్ కూడా మా దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితి. ఆడ 10 రూపాయలు ఇచ్చి 2 బజీలు కొనుక్కొని తిని మన ఇంటికి వచ్చేటోళ్ళం. అంత దూరం ప్లాన్ పోయినాం. ప్లాన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే బాధపడాలన్నా? థ్యాంక్ యూ గాడ్. ఏమో ఇంకా ఎవరు దొరికేది. ప్రతిదాన్ని పాజిటివ్ గా చూడడం నేర్చుకోండి, నెగిటివ్ చూడద్దు. నెగిటివ్ లో ఏముంది? నెగిటివ్ చూడడం వల్ల ఏమవుతుంది? సార్ వాళ్ళు నో అంటారు, సార్ వీళ్ళు నో అంటారు, సార్ వాళ్ళు నో అంటారు, సార్ వీళ్ళు నో అంటారు. అంటే నో అంటే ఏమవుతుంది? మీ కిరీటం కింద పడిపోతుందా? నో అంటే ఏమవుతుంది? ఏమన్నా ఇబ్బంది అవుతుందా నో అంటే? అరే వాని జీవితం మీద మనకి ఇంట్రెస్ట్ లేదు, నో చెప్తాను. నీవేం అర్థం చేసుకోవాలి? నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది, పో బయటకు వెళ్ళు. మనం అది ఆలోచన చేసి విడిచిపెట్టి మనం ఉన్న ఆ నెగిటివ్స్ అన్ని మనం మైండ్లో వేసుకొని ఇంకా నెమరు వేసుకున్నట్టుగా నవ్వుతూ ముందుకెళ్ళిపోయి మనం సక్సెస్ అవుతామా? భగవంతుడు ఎవ్వరికి వరాలు ఇయ్యడు, అట్లని శాపాలు కూడా ఇయ్యడు. భగవంతుడు అవకాశం మాత్రమే ఇస్తాడు. అది నువ్వు వాడుకొని వరాలుగా తయారు చేసుకుంటావా, వాడుకోకుండా శాపాలుగా కన్వర్ట్ చేసుకుంటావా, అది మీ చేతిలో ఉంటుంది. సింపుల్. భగవంతునికి పార్షాలిటీ లేదు. నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా పూజించడానికి, నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా చూడడానికి. నువ్వు చేసుకున్న నీ కర్మ ఫలితాలే నిన్ను భూమి మీద దరిద్రునిగా ఐశ్వర్యవంతునిగా మారుస్తూ ఉంటాయి. ఈ జీవితం నాతో కాదు. ఈ అమ్మ టాక్కర్ అయితే ఓ లారీకో బస్కో ఎదురుగా పోతే అయిపోతుందిరా నా జీవితం అనుకొని ఆ రోజు నేను బస్కో లారీకో అడ్డం పోయింటే ఈరోజు నా జీవితం మారేదా? ఈరోజు ఇంత గొప్ప లైఫ్ స్టైల్ నేను నా పాపకు దొరికేదా, నా బిడ్డకు దొరికేదా? నా కుటుంబానికి నేను ఒక రోల్ మోడల్గా నేను ఉండేటోన్నా. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితానికి ఖరాబ్ చేస్తాయి. కానీ ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మన జీవితంలో మనల్ని
ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి అడుగులు వేస్తాను.